అందించావు. ఈరోజు నీ రక్తం చేత కడగబడిన వాడు కాదు, పరిశుద్ధుడిగా ఉండడానికి నీ సన్నిధిలో నన్ను నడిపించావు. నీ సహవాసం ఇచ్చావు. నీ సంఘంలో ఒక భాగంగా నన్ను మార్చావు. నీ పరిశుద్ధ సన్నిధిలో ఒక పరిశుద్ధమైన అవయంగా నన్ను మార్చావు. నీ మాట చేత ఈ రీతిగా బ్రతుకుతున్నా నేను ఇదిగో నీ ఆలయం నేను మహింపరుస్తున్నానికి, ఈ లోకంలో నేను మహింపరిచే పాత్రగా నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలని దేవుని ఆరాధిద్దాం. ఆరాధించడానికి బయటపరచడానికి మాకు ఇష్టంగా మాతో మాట్లాడమని ప్రభావ తల్లి వాళ్ళ పడిపోయిన స్థితిలో ఉన్నవారు ప్రభావ ఆయన ఈ సంవత్సరం నుంచి ప్రభావ వ్యాధితో బాధపడుతూ ఎవరిగా తల్లి ఆయన మంచుల్లో ఉన్నాడు ప్రభావ. అటువంటి వ్యక్తిని తల్లి ప్రభావాన్ని ఎదురు తీసుకొచ్చినప్పుడు ప్రభావ మొదటిగా అతని పాపాలను క్షమించి వేసిన ప్రభావం ఆయన మీరు నిలబెట్టినందుకు లేవనెత్తినందుకు సమాజంలో ప్రభావం ఆయన పాపలను క్షమించేసిన ప్రభావ ప్రసిద్ధ జీవజనంలో తండ్రికైనా తండ్రికైనా నిత్య పరలోక రాజ్యంలో ప్రభావం సమాజంలో నేను కూడా పాల్గొంటున్నాను ప్రభావైనా రక్షణ ఇచ్చినందుకు మేము కూడా పాపం చేస్తున్నాం, అపరాధం చేస్తున్నాం, చచ్చిన వారే కదా ప్రభావైనా నీ రక్తం చేత ప్రభావైనా నీ అమూల్యమైన రక్తం చేత పాప పరిహారం పాపం రక్తాన్ని బలిని అర్పించాడు. ఆ మానవుల పాపలందరి కోసం ప్రభావం అందరూ జీవోగంలో మా పేరు ఎక్కువగా చేసినందుకు పరిశుద్ధులుగా తండ్రినైనా చేర్చి మందిరంలో చేర్చినందుకు తండ్రి కృపానైనా ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు. విరిగి నలిగిన మనసునికి ఇష్టమైన బలి అతను చిన్న స్థితి ఆరాధన
ఆమేన్. గత వారం వచ్చిన ప్రభావ ఇప్పుడు ఉన్నట్టు కష్టంలో బాగా ఇప్పుడు ఇబ్బందులు వస్తుంది. సకల విషయంలో నా ప్రభావ పాపల రాత్రుల్లో నడుతుంది. లోకంలో నా ప్రభావం నడుతుంది. కాపాడి ఈ విశ్వాసంలో నా ప్రభావం పరిశుద్ధ జన్మలో నా తండ్రి సమయంలో చేసి నేను ఆరాధించడానికి నాకు ఇచ్చిన విద్య ఆయుష్ గురించి ఆరోగ్య గురించి వందనాలు తండ్రి మట్టిలోకి పోవాల్సిన నా జీవితాన్ని నా ప్రభావం నాయన ఊపిరిచ్చిన తండ్రి నివసించిన ప్రభావం ఎంతో గొప్పగా ఆశీర్వదించిన ఆయన కష్టంలో ఒక విషయంలో నా ప్రభావం తోడు ఆశీర్వదించి జీవించి సమయంలో నా ప్రభావ సావాసంలో అయినా ఈ సమయంలో చేసిన ప్రభావం నిన్న కొన్నాడు కానీ నా ప్రభావం ఇచ్చిన బాధ్యత ప్రభావం ఇంతవరకు ఎవరు చేయడం కానీ ఆ పట్ల నా కుటుంబం పట్ల నా జీవితం పట్ల ఆరోగ్యం పట్ల ఎంతో గొప్ప చేస్తుంది తీసుకోవటం తండ్రి సావాసంలో కానీ తండ్రి సంఘంలో కానీ నువ్వు ఒక మాటలో కానీ నా ప్రభావం తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్న నా ప్రభావం సమయంలో చేరే కుటుంబాన్ని అనుగ్రహించి ప్రార్థించారు తండ్రి లోకంలో ఉన్నప్పుడు నా ప్రభావం ఆ పాపాలన్నీ క్షమించిన తండ్రి పుట్టినప్పటి నుంచి ప్రతిభలు ఇంకోవరకు నా తండ్రి క్షమించి ఆదుకొని నా ప్రభావం తండ్రి ఆ పుట్టం నుంచి ఆ లోకంలో ఇచ్చిన ప్రభావం ఏర్పరిచి ఈ సంఘంలో పరిశుద్ధం చేసి నేను ఆరాధించడానికి నా ప్రభావాన్ని అందించే బాధ్యపడి లెక్కలే స్థితి శ్రోతలు చేసుకుంటూ నేను ఇచ్చే రుణం తీసుకోవాలని ప్రోత్సహించాను స్థిరాలో నేను అర్పిస్తున్నా ప్రభావం ఆమేన్. నా దేవుడు గొప్పవాడు శక్తివంతుడైన దేవుడు కృప శ్రేష్టమైన మహిమ గల నామానికి పాదాలు చేస్తున్నాయ్యా ఉంటుంది దినము పునరుద్ధాన దినమేసయ్యా ఉంటుంది గడిచిన కాలం అంతా ప్రభా నీ కృప కాపుదల ప్రభా మమ్మల్ని సజీవులెక్కలో వచ్చి ప్రభా ఉంటుంది సజీవులెక్కల ప్రభా నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ దంపలిస్తూ పూజిస్తూ హెచ్చించే భాగ్యం మాకు అనుగ్రహించిన నా గొప్ప తండ్రి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నా తండ్రి నా దేవ నా ప్రభా ఎన్నియా నువ్వు మహోన్నతమైన దేవుడు ప్రభా మహాగణుడు పరిశుద్ధ స్థలాలను సృష్టించే నా గొప్ప తండ్రి స్తోత్రం ప్రభా దిశయ ఆది సంస్కృతుడు ఆదింతము లేని దేవుడు నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను దిశయ గొప్ప దేవ నా తండ్రి మా జీవిత కాలంలో ప్రభా దిశయ మా తండ్రి మేము లోకంలో పాపంలో నా తండ్రి యేసయ్య ఉన్నప్పుడు నా తండ్రి నీ కన్ను దృష్టి నుంచి నీ కృప దేవుడా నీ ప్రేమ చేత నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి చూపిస్తున్నాను యేసయ్య నా తండ్రి లోక పాపంలో నుంచి నన్ను విమోచించిన దేవుడు అప్పుడే ప్రభావం తండ్రి నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడిన లేఖన భాగాలు బట్టి నీ దాసిన ద్వారా ప్రభా తండ్రి విస్మయం ఉంది ప్రభా యేసయ్య నేను గొప్ప నా తండ్రి విందు అని నా తండ్రి యేసయ్య దేవునికి మహిమ పరుచుతూ ప్రభా యేసయ్య నా తండ్రి ప్రేమతో నిండి ఉంటే ప్రభా తండ్రి ఆ గొప్ప ప్రేమ నా తండ్రి యేసయ్య నా తండ్రి పక్షవాయు కలిగిన నా తండ్రి యేసయ్య నా తండ్రి ఎన్నో ఏళ్ల నుంచి పక్షవాయు కలిగిన నన్ను కూడా ప్రభా యేసయ్య నా తండ్రి నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభా నా పాపములు ఎన్నో ఉన్నాయి ప్రభా యేసయ్య నా పాపములన్నీ క్షమించడానికి యేసయ్య ఆ కలువరి శిలువలో నా తండ్రి యేసయ్య కొట్టబడి తిట్టబడి ఉమ్మబడి ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మా కొరకు రక్తం చిందించిన దేవుడు అప్పుడే ప్రభా తండ్రి మా పాపం నుండి కడగడానికి యేసయ్య నీ రక్తం అమూల్యమైన రక్తం చిందించి ఆ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన దేవుడు యేసయ్య లోక పాపముల నుండి మమ్మల్ని విడిపించిన దేవా
స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఎక్కడ పడిపోయినా నా తండ్రి లేవనైతే దేవుడుగా ఉన్నారు యేసయ్యా. అవును తండ్రి నా దేవా, నువ్వు యేసయ్యా నీ బిడ్డలు నా తండ్రి పాపంలో శాపంలో వెళ్ళకుండా ప్రభా పరిశుద్ధ సహవాసంలో చేసిన దేవా స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవాది దేవుడు ప్రభా. అవును తండ్రి ఆ పక్షవాయువు వల్లే నేను కూడా ప్రభా యేసయ్యా మంచాన ఉన్నప్పుడు నన్ను లేవనైతే ప్రభా నా తండ్రి నన్ను నా తండ్రి ఇంటికి నడిపించిన దేవా స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ఎంత గొప్ప దేవాది దేవుడు ప్రభా. నా మరణ పడకల నుంచి నిత్య జీవంలోనికి నడిపించిన దేవా స్తోత్రం వందనాలు ప్రభా. చీకటిలో అంధకారంలో ఉన్నప్పుడు నీ వాక్కును పంపించి ఆశ్చర్యమైన వెలుగులోకి నడిపించి ప్రభా నా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా యేసయ్యా నా తండ్రి నమ్మకమైన దేవుడుగా మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు ప్రభా. మా పాదములకు దీపమై ఉన్న దేవుడు యేసయ్యా. మా ద్రోవలకు వెలుగై ఉన్న దేవా స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ప్రభా. నా బాధల్లో కష్టాల్లో దుఃఖంలో శ్రమల్లో వేదనలో ప్రభా అనుక్షణము ప్రభా నా తండ్రిగా ఆదరిస్తూ కాపాడుతూ ప్రభా నాకు నా తండ్రి ధైర్యపరుస్తూ ఈ సన్నిధిలో నా తండ్రి ఆరాధించే బాధ్యత బ్రతుకుతుంది. నా తండ్రికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ నాకు చేసిన ప్రతి మేలులో ఆరాధన ప్రభా. నాలో ఉన్న ప్రతి రోగాన్ని తీసివేసిన దేవుడు గొప్పపడేస్తున్నా. శక్తిమంతులైన దేవుడికి నాకు చేసిన ప్రతి మేలును ప్రభా యేసయ్యా విరిగి నడిచినప్పుడు నేను ఆత్మలో సత్యంతో ఆరాధిస్తున్నాను. జన పరిస్థితి యేసయ్యా నువ్వు ఇచ్చిన గొప్ప నా ప్రతి స్థితి ఆరాధన వేసే బంగారు పాదాలకి అనేకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి గత వారం వచ్చిన వారం వరకు మా జీవితంలో అనేక మీ మేలును మేము పొందుకొనచ్చు. ఆ మేలు మేము మరొక ఆ మేలును బట్టి తెచ్చడానికి నేను కీర్తించి ఆదరించడానికి ఈ యొక్క ప్రవర్తన జరగదు పరిశుద్ధ జరగదు మీ పేరు పెట్టబడిన సేవలను నేను ఆదరించుకునే ప్రజలను మమ్మల్ని నిలబెట్టి దాన్ని బట్టి పొందనాలు. తండ్రి రాసిన మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన వాక్యం బట్టి మీకు పొందగలనైనా ఒక స్వచ్ఛగా ఆ పక్షి వాయువు ఉన్నటువంటి వ్యాధి కలిగిన వారి ద్వారా దేవలోకంలో ఎవరికైతే వాడు నీకు నాలుగు వయసు ఇచ్చాడు. అవునైనా పాపంతో శాపంతో దోషంతో పడిపోయిన నా స్థితిని బట్టి జ్ఞాపకం తీసుకుని నేను నా పాపంలోనే పడి మరణిస్తున్నా. నా పాపం బట్టి నేను నాశనం అయిపోతున్నట్లుగా నన్ను రక్షించుడికి నన్ను కరుణించి నా ఎర్రని దయచేపించి ఆయన నన్ను కాపాడుడికి ఆ పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆయన తండ్రి నా పాప స్థితిలో చూసి నన్ను నా పాపములన్నిటిని క్షమించి దేవాలోకంలో అపవిత్రుడిని పవిత్రత లేక దుర్మార్గులకు దుష్టత్వంతో నిండిపోయిన నన్ను తండ్రి నీ సన్నిధిని నడిపించే భాగ్యం నాకు దయచేస్తావు. నీ ఆలయం నడిచే ధన్యత నాకు దయచేస్తావు. నీ సముఖంలో నీ ఎదుటి నిలబడి నిన్ను ఆదరించుకునే గుంపులు నన్ను నిలబెట్టి రాను బట్టి కొందరు స్థుతులు స్తోత్రము నాయన. నీ ఇంటికి చేరని నన్ను నీ అనుదినము ప్రతి దినము నాయన నీ మాటతో నాయన నీ స్వరంతో నీ వాక్కుతో నన్ను శుద్ధీకరిస్తూ నన్ను పరిశుద్ధపరుస్తూ నీ రాజ్యం కొరకై నాయన తండ్రి నీ మహిమ కొరకై మమ్మల్ని నిలబెట్టుకున్న ఉద్దేశం కొరకు నా జీవితంలో మా బ్రతుకుల్లో నువ్వు చూపిస్తున్న నీ అపారమైన ప్రేమను మేము తలుచుకొని మా హృదయపూర్వక స్థితి ఆరాధన యేసు నామములో నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడినట్లయితే ఆరాధించలేని వారందరూ ఉండగా పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని ఆరాధించుకున్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను అనే పాట పాడుకుంటూ దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? వేలాది కూడనా, వేలాది కొట్టేనా, వేలాది కోడలనా, వేలాది కొట్టేనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? చప్పట్లు కొట్టుకుంటే పాపం. వేలాది నదులంత వికార తైలము నీకిచ్చిన కరుణ, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన కరుణ, గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన కరుణ, గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన కరుణ, ఏడాది తోడనా, ఏడాది కొట్టేలనా, ఏడాది తోడనా, ఏడాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో, కరుణతో నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, వేలాది దూరనా, వేలాది కొట్టేలనా, వేలాది దూరనా, వేలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? వేలాది తోడలనా, వేలాది కొట్టేలనా, వేలాది తోడలనా, వేలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? నమస్తే.
దయచేసి కూర్చుందాం. నిమిషాలు ప్రభు ఒక లేఖన వాక్యాలు మనము ప్రభు వల్ల మనం ఎదుటుండగా నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ప్రభువును ఆరాధించుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం. ఒకరెవరైనా దయచేసి బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గలవారి ఎడల జాలిపడను. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించి మనతో మాట్లాడను గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చదవబడినటువంటి మంచి మాట దేవుని స్వభావాన్ని మనకు సూచిస్తుంది. దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసుకుంటే మనం ఎప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టలేము. నేను కూడా ఒకప్పుడు నా 12వ ఏట వరకు, నా 10వ ఏట వరకు మేము అన్యులుగానే ఉన్నాం. నాకు 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా మేము అన్యులుగానే ఉండేవాళ్ళం. నాకు 12వ ఏట వచ్చిన తర్వాత మా నాన్న సేవకుడిగా మారాడు. మా నాన్న సేవ చేస్తున్నాడు, సేవ ఆరంభించాడు. నా బాల్య దినాల్లో మేము ఆ సమయాల్లో దేవుడి పట్ల మా నాన్నకు ఉన్నటువంటి భక్తిని మేము చూసి, మా నాన్న మాకు ఏది చెబితే దాన్ని మేము సంతోషంగా భావించి ఆ భక్తిలో ఆనందించేవారు. నా యవ్వన కాలం వచ్చిన తర్వాత, నాకు ఇంచుమించు 8వ తరగతి వయసు వచ్చిన తర్వాత కొంతమంది సహవాసాలు చేసి, కొంతమంది స్నేహితులతో నేను ఎక్కువయ్యి కాస్త ఒక్కొక్క అడుగు దేవునికి దూరంగా వస్తున్నామండి. బాల్యంలో ఎత్తబడినటువంటి ఆ విత్తనము నా హృదయంలో మొలకెత్తలేదనుకుంటూ ఉండేవాడిని. కొన్ని దినాలు గడిచిపోయాయి. కాలేజీ చదువుల నిమిత్తమై మేము పక్కన టౌన్కి నేను షిఫ్ట్ అయ్యాను మా ఊరు నుంచి. ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత కాలేజీలో కొత్త స్నేహితులు పరిచయం అయ్యారు. కొత్త వారు, కొత్త అలవాట్లు కలిగిన వారు, కొత్త అభిప్రాయాలు కలిగినటువంటి వారితో నా సహవాసం స్టార్ట్ అయింది. ఎట్టికేలకు వారందరూ కూడా నా ఆలోచనలు నన్ను చాలా ప్రభావితం చేశారు. జీవితంలో సినిమాలు హాల్లో ఎట్లాంటిది కూడా ఎరగని నేను హాళ్ళు బాట పట్టాను, సినిమాలు బాట పట్టాను. త్రాగబోతుల మధ్య, సిగరెట్లు తాగేవారి మధ్య, రకరకాల మాటలు కలిగినటువంటి పోకిరి మాటలు కలిగిన వారి మధ్య నా సహవాసం సాగిపోతున్నది. అప్పుడంతా ఒకటే. కానీ ఖచ్చితంగా నేను ప్రతి వారం కూడా దేవుని మందిరంలో పాల్గొంపులు పొందుకునేవాడిని. శనివారం వెళ్ళి సినిమా చూసుకొని వచ్చిన ఆదివారం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి, తలకు స్నానం చేసి, మంచి బట్టలు వేసుకొని మందిరంలోకి వెళ్ళి కూర్చునేవాడిని. మందిరంలోనే వాక్యం వినేవాడిని. ఆ మందిరంలో వాక్యం చెబుతున్నది స్వయాన నా కన్న తండ్రి అనే ఇంకిత జ్ఞానం కూడా నాకు ఉండేది కాదు. ఎందుకంటే లోకంలో అంతగా మునిగిపోయినటువంటి స్థితి. అసలు జీవితం అంటే ఏంటో, ఇట్లే ఉండాలి. మా నాన్న బలిపీఠం నిలబడినప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ఒక మాట కూడా నాకు అవగాహన ఉండేది కాదు. అంటే నన్ను తాకేది కాదు. ఒకవేళ ఎన్నా నాకు ఒకటే నిద్ర వస్తూ ఉండేది. మందిరంలో కూర్చున్న దగ్గర నుంచి అయిపోయేంత వరకు తొగుతూనే ఉండేవాడిని. నాకు నిగ్రహం ఉంచుకోవాలని ఎంతో ప్రయాసపడుతుండేవాడిని. కానీ వల్ల అయ్యేది కాదు. చివరికి ఎట్టికేలకు అంత అయిపోయిన తర్వాత ఏ వాక్యం చెప్పేదో కూడా నాకెప్పుడు గుర్తుండేది కాదు. అలాంటి స్థితిలోని నేను నా ఊరు విడిచిపెట్టి బెంగళూరుకి వచ్చేసాను. ఈ బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇక కొత్తవారు పరిచయం అయ్యారు, ఇంకొద్ది పెద్దవారి పరిచయం అయ్యారు. వారితో సహవాసం చేయడం ఆరంభించి ఈ దొడబొమ్మ సందర నుంచి ప్రతిరోజు నేను టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళేవాడిని. నేను చేస్తున్న పని కూడాకి ఇంచుమించు 27 మంది మేము మెంబర్స్ ఉండేవాళ్ళం ఆఫీస్లో. మాది ఫీల్డ్ వర్క్. అప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి సైన్ చేసి
సీదా వెళ్ళి ఆ టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఒక పార్క్ ఉండేది. ఆ పార్కులో బ్యానర్లు వేసుకొని ఆ పార్కులో పడుకునేవాళ్ళం. ఆ పార్కులో పడుకొని మధ్యాహ్నం అయిన తర్వాత భోజనం నిమిత్తం రామమూర్తి నగర్ సిగ్నల్కి వచ్చి ఆ సిగ్నల్లో భోజనం తినుకొని ఆ సిగ్నల్ ఇంకొక పార్క్ ఉంటే అక్కడ పడుకునేవాళ్ళం. టైం చూసుకొని ఇంకా 4 అయింది, ఇంకా పర్వాలేదు అనుకుంటే ఆఫీస్కి వెళ్ళి తిరిగి సైన్ చేసి ఇంటికి వచ్చి ఇది మా దినచర్య జరుగుతుండేది. అవిధే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఊరిలో ఉన్నప్పుడు మందిరానికన్నా వెళ్ళేవాడిని. బెంగళూరుకి ఎప్పుడైతే వచ్చానో నా జీవితంలో మందిరం అనే మాటే మర్చిపోయా. ఇంచుమించు 8 సంవత్సరాలు మందిరం ముఖం కూడా చూడకుండా ఒక క్రైస్తవుడిగా పెరిగా నేను. ఇప్పుడు వీళ్ళు చూస్తుంటే, సురేష్ని చూస్తున్నా, నవీన్ చూస్తున్నా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వారిలో ఒకప్పుడు నేను యవనస్తులు ఉండేవాడిని, సంతోషంగా ఉండొచ్చు, కానీ వీళ్ళలాగా ఉండేవాళ్ళు కాదు. నేను మీలాగా మందిరానికి వచ్చేవాడిని కాదు. ఒకవేళ వెళ్ళాలి అని అనుకున్నా కూడా ఆ రోజు మాత్రం 12 గంటలకు లేచేవాడిని. ఆదివారం లేచి ఆ వారం అంతా ఇడిచిన బట్టలన్నీ బకెట్లో పెట్టుకొని ఆడ కూర్చునేవాడిని. ఒక్కొక్క డ్రెస్ అర్ధగంట ఉతికేవాడిని. చేయి నొప్పి తీసేది అలవాట్లేదు కదా, చేయి కొంచెం ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయి ఉతుక్కునేవాడిని. బట్టలన్నీ ఉతుక్కోగా 3 అయ్యేది టైం. అప్పుడు వెళ్ళి ఒక గ్లాస్ కుక్కర్లో పెట్టి అన్నం వండుకొని చారులు చేసేదాకా నాకు రాదు, వంటలు చేయడం రాదు. హోటల్కి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి సాంబార్ తెచ్చుకోవడము, లేకుంటే చికెన్ ఏదో తెచ్చుకోవడము, ఫిష్ తెచ్చుకోవటము, తిని ఆ రోజు కాలం గడిపేవాడు. ఇది 8 సంవత్సరాలు దొల్లుకుంటా పోయింది. నా వివాహానంతరం కూడా ఏదో వారు ఒక ఫోర్స్ను బట్టి ఒకసారి మందిరానికి తీసుకెళ్ళేవాళ్ళు. సరేలే వీళ్ళు మనకు భక్తి లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకన్నా భక్తి ఉంది కదా, తీసుకొని వెళ్ళి వాళ్ళ కోసం మందిరానికి వెళ్ళేవాడిని. అప్పుడు కూడా మందిరంలో సేవకులు వాక్యం చెప్తుంటే ఏమాత్రం కూడా నన్ను తాకేది కాదు. ఎటుకేలకు కొన్ని కారణాల తర్వాత ఒక భయంకరమైన స్థితి నుంచి దేవుడు నన్ను కాపాడి ఇంక అయిపోయింది నా జీవితం అని అనుకున్నా. 2018 సంవత్సరంలో అదే విక్టోరియా హాస్పిటల్ దగ్గర పడుకున్న తర్వాత నా బ్రతుకుకి ఒక పరమార్థం దేవుడు చూపించాడు. ఆ బెడ్ మీద పడుకున్న తర్వాత నేను ఎందుకు ఈ స్థితిలోకి వచ్చానని ఆలోచన చేశాను. నన్ను ఈ డ్రెస్సింగ్ చేయడానికి నన్ను ఒక వీల్ చైర్లో తీసుకొని ఒక ఆమె తీసుకెళ్తా ఉండగా ఆ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళంగానే నాకు విపరీతమైనటువంటి అరుపులు వినపడ్డాయి. భయంకరంగా కేకలు పెడుతున్నారు జనాలు. ఆ అరుపులని నాలో గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఎందుకు వాళ్ళు అరుస్తున్నారు అట్లా అని. ఎందుకు ఇప్పుడు లోపల పోయిన తర్వాత నా పరిస్థితి కూడా ఇంతేనేమో అని భయపడడం ఆరంభించాను. ఆమె అనుకున్నా, అమ్మ అక్క ప్లీజ్ అక్క దయచేసి నన్ను లోపలికి తీసుకెళ్ళకు, నీకు దండం పెడతాను అక్క, నేను తట్టుకుని నాకు భయం ఎక్కువ అక్క, నాకే నేను భయంలో ఎక్కువ ఏడిచి చచ్చిపోతాను అక్క అని చెప్తాను నాకు. ఆమె అంటుంది, ఏం కాదు తమ్ముడు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం లేదు, నీకున్నటువంటి ఆపరేషన్ చేసిన గాయాన్ని క్లీన్ చేస్తారంతే అని చెప్తే అట్లా లోపలికి అట్లా ఎంటర్ అయిపోయిన తక్షణమే నా ఎదురుగునే ఒక కుర్చీ కలిగినటువంటి వాడిని కుర్చీలో కూర్చోబెట్టి ఒక విధమైనటువంటి వాటర్ చేసి కడుగుతున్నారు. వాళ్ళ చేతులకు బ్లౌజులు వేసుకొని ఆ కుర్చీ మీద ఏమైనా చెయ్యి ఏమి లేదు, ఈ ఒక ఎముక ఉంది, మధ్యలో సందు ఉంది, పూర్తిగా పాసిపోయింది. అది గాయాన్ని ఎట్ట కడుగుతున్నారంటే మనం ఏదో ఇంట్లో ఏదో ఒక కొయ్యి కాలు కడిగినట్టుగా కడుగుతూ ఉన్నారు ఉద్దేశం. వాళ్ళు పెట్టే ఆక్రందన ఆకాశానికి అంటుతూ ఉంది. అది చూసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది. ఒక క్షణం నాకేం అర్థం కాదు. నన్ను తీసుకుని ఆ రూమ్లోకి వెళ్ళి ఇదిగో దీని మీద ఎక్కి నువ్వు పండుకో అని చెప్పారు. నేను పండుకున్నాను దాని మీద. అట్లా నా ముందు ఒక పెద్దది లైట్ ఒకటి ఉంది, పెద్దది లైట్ సెంటర్లో బల్బు ఉంటుంది, అది ఆన్ చేశాను. దాని వైపే చూస్తూ ఉన్నా నేను, ఆ వెలుగు వైపు చూస్తున్నా నేను. అప్పుడు నా మదిలో కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఆ పరిస్థితులు కొన్ని ఆలోచన చేశాను, దేవుడి గురించి ఆలోచన చేశాను. అసలుకి మనుషులందరినీ దేవుడే కదా చేసింది, మనుషులందరినీ దేవుడే కదా చేసింది. మరి ఈ మనుషులందరికీ కష్టాలు ఎందుకు పెడుతున్నాడు దేవుడు? అసలు ఈ బాధలేంటి, జబ్బులేంటి, కన్నీరేంటి, ఆక్రమణేంటి, రోగాలేంటి, ఈ పరిస్థితులేంటి? అయ్యో, మనిషి భూమి మీద ఏ రోగము లేకుండా, ఏ దుఃఖము లేకుండా, ఏ అసమాధానము, నెమ్మది, ఏ విధమైనటువంటి బాధలు లేకుండా నిశ్చింతగా బ్రతకటానికి దారి లేదా?
అవకాశం లేదా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. అసలు భూమి మీద ఎందుకు ఈ జబ్బులతో బ్రతకాలి? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఈ వ్యధ? వీటన్నిటి లేకుండా మనిషి సుఖంగా సంతోషంగా బ్రతకడానికి అవకాశమే లేదా అని అడగంగా ఆ లైట్లో నాకు ఒక వాక్యం కనపడుతుంది, ఒక వాక్యం కనపడతా ఉంది. నన్ను నేను మర్చిపోయా, ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను ఆ వాక్యాన్ని చదువుకుంటాడు, ఆ వాక్యాలు కొన్ని పోతా ఉన్నాయి, జరుపుకుంటా వెళ్ళిపోతా ఉన్నాయి, చదువుకుంటా పోతానే ఉన్నాను. ఒక వాక్యం నాకు గుర్తుగా ప్రసంగిన్నాను. భూమి మీద మనుషుడు సుఖంగాను సౌఖ్యంగాను సంతోషంగాను బ్రతుకున్నట్లుగా దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞను గైకొని జీవించుట మానవునికి ఎంతో ఉత్తమం. ఒక మనిషి సుఖముగాను సౌఖ్యముగాను సంతోషముగాను బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఆవశ్యకము అనే వాక్యం నేను చదివాను. అది అయిన తర్వాత నేను అనుకున్న పరిస్థితి, ప్రభా పొరపాటున ఏ విధమైనటువంటి భక్తి లేదు, భయం లేదు. నేను ఇన్ని దినం నా ఇష్టానుసారంగా జీవించా, నా ఇష్టానుసారంగా బ్రతికా. ఇప్పుడు ఎందుకు ఈ బెడ్ మీద వచ్చి నేను పండుకున్నాను నాకు బాగా అర్థమైంది. నన్ను క్షమించేసయ్యా, నన్ను మన్నించేసయ్యా అని నేను వేదనతో ఏడ్చుకుంటూ కన్నీళ్లు గారుచుకుంటూ నేను దేవుని ప్రార్థన చేసుకొని అనుకుంటున్నాను. అంత లోపల ఒకరు నా తొడదట్టారు. హలో హలో తగ్గితే అప్పుడు తేరుకున్నాను. లే వెళ్ళిపోవాలి, నేను వాటికి తీసుకెళ్ళాలి అంటే అదేంటి నాకు డ్రెస్సింగ్ చేశారా? డ్రెస్సింగ్ అయిపోయి చాలాసేపు అయింది, ఎప్పుడూ అయిపోయింది. నాకు తెలియదు డ్రెస్సింగ్ అయిపోయింది. సంతోషం అయిపోయింది నాకు. అమ్మ ఎట్లో కేకలు పెట్టాలేమో, అరవాలేమో, గైంద్రోళం చేయాలేమో అని అనుకుని భయపడ్డా. నాకు తెలియకుండా నన్ను తీసుకుని వెళ్ళే జనరల్ వార్డులో పండబెట్టారు. కానీ నాకు ఒక నిద్ర పట్టి కళ్ళు మూసుకుంటే విపరీతమైన ఆకృత్యాలు కనపడేవి. నాకు ఏదో దెయ్యాలు, భూతాలు, ఏ రకరకాలు అంటాం కదా. హాస్పిటల్ కళ్ళు మూసుకుంటే చాలు ఏదో వింత ఆకారాలు, వింత శబ్దాలు భయాందోళనకు గురి చేసేవి. నన్ను కళ్ళు మూసుకుంటే భయం వేసేది. మా అమ్మ ఇటు పక్కట, మా నాన్న ఇటు పక్కకున్నాడు. మా నాన్నగా చెప్పాను, అలా నాకు నిద్ర వస్తుంది కానీ కళ్ళు మూసుకుంటే ఏదో భయంకరమైన రూపాలు కనబడుతున్నాయి, భయం వేస్తుంది. కళ్ళు మూసుకుంటే భయం వేస్తుంది నాకు. నాన్న అంటే నువ్వేం భయపడకరా, హాస్పిటల్ కదా అట్లా ఉంటుంది, భయపడకు, నువ్వు నిద్రపో, నేను నీకోసం ప్రార్థన చేస్తా అన్నాడు. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. నాకు బాగా మా నాన్న ప్రార్థన చేసి వినపడుతూనే ఉంది. అట్లా కళ్ళు మూసుకునేసా. అట్లా కళ్ళు మూసుకున్న తర్వాత నా ఆత్మ నాలోంచి బయటకు వచ్చి వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఎంత స్పీడ్ అంటే ఇంచుమించు ఒక గంటకి 500-600 కిలోమీటర్ల వేగంతో అయినట్టుగా నా ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ కింద నాకు మాత్రం ఆ కింద ఉన్నటువంటి రోడ్లు, ఆ రప్పలు, అవన్నీ కనపడతాం. మనం 2 వీలర్లో పోయేటప్పుడు కింద తిరిగి చూస్తే రోడ్డు వెళ్ళిపోతూ ఉంటుంది కదా వెనక్కి. మీరు ఎప్పుడు గమనించి ఉంటారో లేదో, కింద తిరిగి చూస్తే రోడ్డు వెళ్ళిపోతూ ఉంటుంది, స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా. అట్లా వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికో అడవులు, కొండలు, చెట్లు, మొప్పలు, పొదలు మధ్యలో వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి అనుకుంటా ఉండా నేను. సీదా స్పీడ్గా వెళ్ళిపోయి ఒక అరణ్యం, ఒక అడవి ప్రాంతం. అది అడవి ప్రాంతంలోకి పోయిన తర్వాత ఒక దిక్కు టక్కని నిలబడిపోయేసింది. నిలబడిన తర్వాత నేను చుట్టూ చూస్తూ ఉన్నాను. నా కనుచూపు ఎంత దూరం ఉందో అంతవరకు మాత్రమే శుభ్రంగా ఉంది. ఆ పక్కనంతా ముళ్ళ పొదలు, చెట్లు, చెదారు. అక్కడ మధ్యలో ఒక పెద్ద గుంజ బాతున్నారు, ఒక పెద్ద కర్ర బాతి. ఆ కర్రకు ఒక పెద్ద లైట్ కట్టేసి ఉన్నారు. ఆ లైటు వెలుగు ఎంతవరకు పోతుందో అంతవరకు నా చూపు పోతుంది. నేను అక్కడ నిలబడి ఆ లైట్ వైపు చూసి చెయ్యి ఎట్టు పెట్టి ఇది ఏంటిది అని అడుగుతా ఉన్నా. మెలకువలో కూడా మా నాన్న నన్ను లేపాడు. అప్పుడే రే లే 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 నేను లేచాను, చెయ్యి కూడా ఎట్ట పెట్టున్నా బెడ్ మీద వండుకొని. ఏరా ఏమైందిరా అంటే ఇటు చెప్పా, ఎట్లయింది నాకు. అప్పుడు మా నాన్న చెప్పాడు, దేవుడు ఈ విధమైనటువంటి పలు జీవితాల నుంచి, పలు విధమైన రోత బ్రతుల నుంచి దేవుడు నేను తీసుకుని పోయి వెలుగు అనగా ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షతలో దేవుడు నేను నిలబెడుతున్నాడు. నీ కనుచూపు మేర పరిశుభ్రత ఉంది కదా, దానిలో పరిశుద్ధను కాపాడుకున్నట్టు నీ పూనుకున్న లెక్క.
అక్కడ ఏదో నువ్వు నిర్మించుకోవడానికి దేవుడు ఒక స్థలం చూపిస్తున్నాడు. ఇక్కడ శుభ్రపరచబడిందంటే దేవుడు నీలో ఉన్న ప్రతి విధమైన మలినాన్ని, ఆటంకాలను, అభ్యంతరాలను, పాపక్రియలు అన్నిటిని దేవుడు క్లీన్ చేసి శుభ్రం చేసి దేవుడు నేను అక్కడ పెట్టారా అని చెప్తే నాకు చాలా సంతోషం అయిపోయింది. నేను అప్పుడు అనుకున్న, ప్రభువా నేను నిజంగా పెద్ద పాపినయ్యా, నా పాపాలు క్షమించు. నేను నిన్ను నమ్ముకున్నాను కానీ భయం లేదు, భక్తి లేదు, నా ఇష్టానుసారమైన జీవితం జీవించాను అని చెప్పి ఆ టైంలో నాకు నిద్ర పట్టట్లేదు డాడీ అంటే అక్కడేదో ఒకటి ఎర్రటి ఇంజక్షన్లు తెచ్చి 4 రోజుల నుంచి అక్కడే పెట్టుండే కానీ ఇంజక్షన్ ఇవ్వలేదు నాకెవరు. ఆ ఇంజక్షన్లు నిద్ర కోసమేమో నాకెందుకు వేయలేదు నాన్న, అయినా కనీసం ఆమెను అడుగు అని చెప్పాడు. మా నాన్న వెళ్ళి అక్కడ నర్సు పండుకొని ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె లేపమ్మా, నా కుమారుడికి ఇంజక్షన్ 4 రోజులు తెచ్చి ఎవరు ఇవ్వలేదు, ఇంజక్షన్ ఎద్దు రామ్మా అని చెప్తే ఆమె వచ్చి టక్కన పగలగొట్టి నాకు ఇంజక్షన్ ఇచ్చేసింది. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ ఇంజక్షన్ మళ్ళీ ఏం ప్రతిచర్య చేసిందో తెలియదు కానీ అయిపోయింది. ఇంకా నా చాప్టర్ అనుకున్నా, తలకిందులు అయిపోయింది నా జీవితం. ఇంకా ఏమైపోయిందంటే మాటల్లో వర్లించిన స్థితి, ఒళ్ళంత చెమట్లు, విపరీతమైన చెమట్లు పట్టాయి. చేతులు పైకి లేట్లేదు, ఇట్లా లేపేకి కాళ్ళు పని చేయట్లేదు, బాడీ కదలట్లేదు, ఇట్లా అంత నిశ్శబ్దంగా ఉంది. నేను అరుచుకుంటున్నా గట్టిగా, ఎవరికి వినపడట్లే, కేకలు పెట్టుకుంటూ వినపడట్లే. ఒక్కసారి ఆ సమయంలో నేను కళ్ళు గట్టిగా మూసుకొని ఏడుచుకుంటా ఉన్నా జోరుగా. నా శరీరం నా స్వాధీనంలో లేదు. బెంగళూరుకు వచ్చిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి నేను చేసిన ప్రతి అన్నీ కనపడిపోతున్నాయి. ఒక చక్రం తిరిగిపోతే అట్లా స్పీడ్గా. నేను హాస్పిటల్కి వచ్చి పండుకునేదాకా జరిగినవన్నీ నా కళ్ళ ముందు కట్టినట్టు కనపడ్డాయి. నేను అప్పుడు అరిసా గట్టిగా ఏసయ్యా నువ్వు నన్ను బ్రతికిస్తే, ఈ సమయంలో నన్ను బ్రతికిస్తే నేను ఇంకేం పొరపాటు చేయను ఆయన, నీ కొరకు నేను బ్రతుకుతాను ఏసయ్యా, అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతాను, నేను మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటా, నా ఆలోచన మార్చుకుంటా, ప్లీజ్ నన్ను బ్రతికించు అని తప్పన ఇంకొకటి వేరే మాట నాట్లో వచ్చి రావట్లే. ఒక్కసారిగా నన్ను విడిచిపెట్టిపోయింది. నా స్థితి చూస్తే సొక్క పట్టి చెమటకి అంటుకుని పోయింది అట్లా బాడీకి. అట్లా లేపితే కూడా రావడం నీళ్ళు బట్టి మా అని కేకలు పెడితే పాప మా అమ్మ తన నిద్రలో కూడా లేచి పరిగెత్తుకొని వచ్చింది. ఏమైంది నేను చచ్చిపోయిందిరమ్మా, మీరు ఇంత మీ చుట్టుపక్కల నా పక్క నుండి నేను ఏమైపోతానో కూడా చూసుకోకుండా నిద్రపోతా ఉన్నారు మీరని వాళ్ళ మీద పడి అరుస్తూ ఉంటా. ఆ రోజు నుంచి ఆరంభమైన నా జీవితం నేటి వరకు నేను పరిశుద్ధంగా ఉన్నాను ఎప్పుడు చెప్పను. నాలో కూడా అనేక బలహీనతలు, అనేకసార్లు తప్పిపోయిన స్థితులు ఉన్నాయి. నా జీవితంలో కూడా అనేకమైన పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ నేటి వరకు నన్ను కాపాడుతున్నది ఏంటి అంటే దేవుని కృప. ఆమేన్. ఆయన కృప. దేని బట్టి ఆయన కృప మన మీద ఆవరిస్తుంది అయ్యా అంటే దేని బట్టి అంట ఇప్పుడు మనం చదివిన మాట చూడండి, ఒక్కసారి చదివితే ఏమంటున్నాడన్న, తండ్రి తన కుమారులు ఎనడలా జాలి పడినట్లుగా యెహోవా తన యందు వైభక్తులు గలవారి ఎడల ఎవరి మీద జాలి పడతాడంట మా దేవుడు. మన తండ్రి మన ఎడలో జాలి పడినట్లు. ఈ మాట నేను ఎందుకు చదివిస్తున్నానంటే నేను బెంగళూరులోకి వచ్చింది మా నాన్న మీద కోపంతో వచ్చాను. పెట్రోల్ బంకులో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను చదువు పోను సరే మరి కూర్చొని గట్టి కూర్చున్నా. ఇంకేం చేస్తానంటే నేను పనికి పోయి సంపాదించాలా, సరే వెళ్ళు అని పెట్రోల్ బంకులో పెట్టించాడు. ఇంజమూరు పెట్రోల్ బంకులో. ఆ ఇంజమూరు పెట్రోల్ బంకులో పని పెట్టించిన తర్వాత మంచి ఆదాయం వచ్చేది నాకు. రోజుకి కనీసం 700-800 పై ఆదాయం వచ్చేది. అప్పట్లోనే 2005-6లో చెప్తున్నాను నేను, 2005-6లో గురించి చెప్తాను. అప్పట్లోనే పెట్రోల్ బంకులో నేను పనిచేస్తే నాకు 700-800 ఒక్కొక్కరోజు 1100 జేబులు పెట్టుకున్న దాఖలు ఉన్నాయి. ఎట్లా అని చెప్పి నన్ను అడగమాకండి, అంత మోసమే. న్యాయంగా ఎవడు బతుకుతాడు? అంత న్యాయమే. అట్లా చేసేవాడిని. అట్లా చేసి 4 రోజులు బాగుండింది, చేతులు డబ్బులు అడగ. ఆరోగ్యం క్షీణించడం ఆరంభించింది. మళ్ళీ అది గ్యాస్ నాకు ఆ స్మెల్ గెట్టకుండా అయిపోయింది. స్మెల్ పడేది కాదు, ఇక కనిపించకుండా తప్పించుకొని తిరుగుతుండేవాడు. ఆ పెట్రోల్ బంక్ మేనేజర్ గాడి వేసుకుని మా ఇంటికి వచ్చేవాడు. ఎక్కడ కృష్ణ ఎక్కడ తీసుకెళ్ళాలని చెప్పి ఎతికి నన్ను పట్టుకొని తీసుకొని పోయేవాడు.
నేను ఇంటికి వచ్చి ఒకరోజు గట్టిగా చెప్పినారా, నేను బాగా ఇంకా పెట్రోల్ బంక్కి ఆ పని నాకు గిట్టట్లేదు, నేను చేయను అంటే, ఎందుకు చేయవురా, దేనికి చేయవు, నాకు అది పడట్లేదు, నేను కానీ ఎక్కువ చస్తా నేను ఆడ పెట్రోల్ బంకులు అంటే, చచ్చిన లేరా, భూమి ఏం కొరవగా లేదు నేను పాతి పెట్టడానికి అన్నాడు మా నాన్న. రగిలిపోయింది గుండె నాకు. నువ్వు ఒక నాయనవా, నువ్వు తండ్రివేనా, నువ్వు అసలుకి కన్న తండ్రివేనా, నువ్వు నా సాగు కోరుకుంటావా నువ్వు అని చెప్పి ఆయన మీద కసి, ద్వేషం, పగ అన్నీ పెంచుకొని ఉండకూడదు ఇంక ఈయన ఎదురుగా అని చెప్పి, మా చిన్నమ్మ ఒక తమ్ముడిది ఇక్కడ బెంగళూరులో పెళ్లి జరుగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నేను వస్తాను పెళ్లి కంటే, అప్పుడు బెంగళూరుకి రావడానికి 200 ఛార్జ్, 190 180 రూపాయలు ఉండేది. వాళ్ళు టికెట్ పెట్టుకుంటే బట్టలు కూడా లేకుండా రెడీ వాళ్ళ చేతిలో పరిగెత్తుకొని వచ్చేసి బెంగళూరులో చేరా. బెంగళూరు చేరిన తర్వాత ఇక ఆరంభమైంది అసలు ఏం కథ. పని పెట్టించే నాదులు లేడు, దగ్గర తీసుకునే నాదులు లేరు, ఒక పూట పిడిచి కూడి పెట్టే మనుషులు లేరు. ఎట్లా ఏంది పరిస్థితి అంటే దేవుడు కృప అండి. దేవుడు ఎందుకు నడిపించాడు మోషేని, విద్యానికి నడిపించాడు. భయంకరమైన కష్టం, భయంకరమైన శ్రమలు. మీరు నమ్ముతారో లేదో, నేను ఒక తల్లి నన్ను తన ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చింది. ఆ తల్లి ఇంట్లోకి పోయిన తర్వాత నన్ను చాలా ఆప్యాయంగా ప్రేమించేది. చెప్పాను ఆ తల్లి గురించి కూడా పోయిన వారం నేను మీకు. బహుశా నా కన్న తల్లి కూడా నన్ను అంతగా ప్రేమించలేదు, అన్నంతగా ప్రేమించేది. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నేను అక్కడ అజమాయిషి చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. ఉదయాన్నే లేచి వాళ్ళందరూ నిద్రపోతుండగానే రాత్రి ఏదో చేసినట్టు అన్నం ఉంటే తినేసేవాడిని. తిని ఇక్కడే ఎంఈఎస్ రోడ్లో ఫ్యాక్టరీ ఉండేది, దొడబంస నుంచి ఎంఈఎస్ రోడ్ వరకు నడుచుకొని వెళ్ళేవాడిని. నేను అక్కడికి నడుచుకొని వెళ్ళి అక్కడ పనిచేస్తే నా దగ్గర చిల్లుగా కూడా ఉండేది కాదు. ఆ ఫ్యాక్టరీలో చేరిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి అందరూ వదిలితే నేను హోటల్కి వెళ్ళి తినొస్తానని చెప్పి వెళ్ళి ఆ రోడ్ల మీద కొంచెం పట్టేట తిరిగి టైం అయిన తర్వాత లోపలికి వెళ్ళేవాడిని. లోపలికి వెళ్ళిన తర్వాత ఆడ భోజనం చేస్తారని అందరూ అడుగుతూ ఉంటే తిన్నానని చెప్పేవాడిని. ఆకలి విపరీతంగా ఆకలి అవుతూ ఉండేది. తిరిగి రాత్రి అయిన తర్వాత మళ్ళీ నడుచుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి 7 అయ్యేది, 7:30 అయ్యేది. ఇంటికి వెళ్ళాలి వాటినంత చేసుకొని. అప్పుడు వాళ్ళందరూ అన్నం తినేటప్పుడు రారా అన్నం తిందామని పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళి తినాలనిపించేది. కానీ మొహమాటం. నేను చెప్పేవాడిని, లేదు నేను బయట తినుకొని వచ్చాను, ఆ పని మీద పిల్లలు తీసుకొని వెళ్ళి నాకు తినిపించారని చెప్పేవాడిని. సరేలే అని చెప్పి అందరూ పండుకుని ఆ మూలలో సందేశం నాకు చోటిస్తే ఆ మూలలో పడుకునేవాడిని. నిద్ర పట్టేది కదా ఆకలితో, కడుపంతా రగిలిపోతూ ఉండేది. అట్లా కొన్ని నెలలు ఇంచుమించు 1.5 సంవత్సరం నేను ఆ శ్రమలు పడ్డాను. దేనికిరా ఈ బతుకు అనిపించదు ఒక్కోసారి. ఎదుగురా ఒక్కోసారి మా నాయన ఇల్లు గుర్తు, మా ఇల్లు గుర్తుకు వచ్చి ఆదివారం వస్తే మా నాయన పూరేళ్ళు, కుందేళ్ళు, కౌజులు ఇవి పట్టుకొని వచ్చి మంచి భోజనం పెడతా ఉండేవాడు. ఎందుకు ఏం పాపం చేసినాను, ఏమి దరిద్రం చేసినాను, అంత కష్టాలు పడుతున్నా ఒకటి ఊరికి పోవాలి అనే ఆలోచన మాత్రం నాకు ఉండేది కాదు. అదేంటో కాయిన్లు ఉండేది. అప్పుడు నాకాడ ఫోన్ లేదు. కాయిన్లు ఎత్తుకొని పోయి కాయిన్ బాక్స్లు వేసి మా నాయనకి ఫోన్ చేసేవాడిని. నాన్న ఎట్లా మా నాయన ఒకటండి, రారా నువ్వు ఎందుకు కష్టాలు పడతావు అని చెప్తున్నా. కానీ నేను రాను, నువ్వు రా అంటే నేను రాను అని ఫోన్ కట్ చేసేవాడిని. ఒకసారి మా నాన్న మమ్మల్ని చూడడానికి బెంగళూరుకు వచ్చాడు. మా దగ్గర ఫోన్లు లేవు. ఎవరికి ఫోన్ చేయాలా, ఎట్లా చేయాలా, పిల్లలు ఎక్కడున్నారు ఏమని అర్థం కాలే ఆయనకి. ఇంటికెళ్ళకు ఆ విషయం నాకు తెలిసింది. ఇంటికెళ్ళి మీ నాన్న వచ్చారా అని అంటే నేను పరిగెత్తుకొని వెళ్ళి మెజెస్టిక్కి వెళ్ళాను. అప్పటికే మెజెస్టిక్లో మా అమ్మ మా నాయన కాసుకొని ఉన్నారు. బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కేశాను. ఆ బస్సులో ఎక్కిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాయన నన్ను చూసి దిగేశారు. ఇక్కడ వచ్చారు. మా అమ్మ ఇతను పట్టుకుని ఏడ్చేసింది, జోరుగా ఏడ్చేసింది తల్లి. మరి రారా, ఇప్పటికైనా రారా, నువ్వు పోదాం రారా ఇంటికంటే. నేను రాను అంటే నువ్వు మొండోడు ఇంత మొండోడు ఏంటరా నువ్వు అని. సరే రా అని చెప్పి మా మేనత్తోలింటికి తీసుకెళ్ళారు. ఇదిగో నా పెద్ద కొడుకు ఇక్కడికి వస్తాడు, వీడొక్కడే ఇబ్బందులు పడుతున్నాడు, ఎవరు ఇంట్లో పోయి ఇబ్బందులు పడి రేపు మాట వస్తుంది ఒక మాట, నా పెద్ద కొడుకుని పంపిస్తాను,
వీళ్ళిద్దరు మీ ఇంట్లో ఉంటారు కొన్ని రోజులు, ఒక నెల పని చేసుకొని వచ్చే జీతంతో ఏదైనా అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు తీసుకుంటారు అని చెప్తే మా అత్త ఒకటే మాట్లాడింది, సొంత మేనత్త, ఏరా బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ పిల్లలు మా తల మీద పెట్టిపోతున్నావు నువ్వు, మేము ఉండేది బాడిగలలో, మీ బావ వేరే ఆడు చెప్పింది నలుగురమని, నువ్వు తెచ్చి ఇద్దరు నా తల మీద పెట్టిపోతున్నావు, వానర్ వస్తే మన ఇల్లు ఖాళీ చేయమంటాడు, ఇల్లు ఖాళీ చేయమంటే మేమేం చేయాలి, సరేలే పో ఇంకేం చేస్తాం, మా కర్మ అనుకుంటాం, ఇంకొక ఇల్లు చూసుకుంటాంలే నెలకి. మా నాయన కంట్లో వచ్చి నీళ్ళు గారిపోయి టప 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 కింద పడ్డాయి. ఆ కన్నీళ్ళు చూసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది. ఇంక సీత లేచి సంచి తగిలించుకొని కిందకి దిగి వచ్చి అన్నాడు, రే ఏంటి ఇది కర్మ, ఏంటి శాపం రా ఇది మీకు, దేవుడు మనకేమైనా తక్కువ చేశాడా, ఇల్లు లేదా, మందిరం లేదా, తినడానికి అన్నం లేదా, ఏం తక్కువ చేశారా ఇది, ఎందుకురా మీరు ఈ జీవితాలు ఎట్లా చేసుకొని నన్ను కూడా గడిపిస్తున్నారని పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నా మనసు కరగల, సరేలే నాన్న వస్తే పదాన్ని చదువు వెళ్ళిపోదామని అనిపించ. టికేలకు నిలబడి మా అన్నను కూడా రప్పించి, మా అన్న కొంతమంది యశస్పురంలో మా దూరం బంధువులు ఉంటే వారు కూడా పలుకులో పెట్టుకొని, మా అన్న ఒక దిక్క నేను ఒక దిక్క వనవాసాలు చేసి ఒక నెల కష్టపడి వాళ్ళు మా ఇద్దరి జీతాలు తీసుకొని ఒక ఇల్లు బుక్ చేసుకొని ఆ ఇంట్లో చేశాను. అప్పటి నుంచి 3 పూట్ల తిట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడి మహిమ కలుగు. ఎన్ని పన్నకడ జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఇవన్నీ అంటే, ఇంత పరిస్థితిలో ఉన్నా కూడా తండ్రి ప్రేమను గుర్తు చేసుకోండి. తండ్రి తన కుమారు ఎడల జాలి పడినట్లుగా. నాకు ఆ కష్టం వచ్చినా, ఆ బాధ వచ్చినా ముందు వచ్చేది ఎవరు? కన్న తండ్రి. తండ్రి యొక్క ప్రేమ ఏమాత్రం వర్ణించలేం. ఇప్పుడు ఈరోజు లేదు అంటూ ఉన్నారు, ఏమంటది, ఫాదర్స్ డే అంట ఈరోజు, తల్లిదండ్రుల దినోత్సవం అంట, తండ్రి దినోత్సవం అంట. నిజమే, తండ్రిని ప్రేమించినోడు కూడా స్టేటస్లో పెడుతున్నాడు ఈరోజు ఫాదర్స్ డే అని. తండ్రి అంటే లెక్క చేయని వాడు కూడా స్టేటస్లో పెడుతున్నాడు ఫాదర్స్ డే అని. అసలు ఫాదర్స్ డే అంటే ఏంటి, తండ్రి ప్రేమ ఏంటి అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు, తండ్రి తన కుమారులు ఏ విధంగా అయితే కోపడతాడో, తన కుమారుడికి కష్టం వస్తే అదే విధంగా కూడా తండ్రి జాలి పడతాడు. ఆ స్థానము, ఆ అర్హత అది ఒక్క తండ్రికి మాత్రమే సాధ్యం. ఈ లోకంలో, ఈ భూమి మీద నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఏది ఆశించకుండా నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను పోషించేది ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం తండ్రి మాత్రమే. ఊరికి అంటూ ఉంటాడు, మాటకు అంటాడు, నా బిడ్డలు నాకు ఆధారంగా ఉండాలని. కానీ పుట్టినప్పుడు ఏ తండ్రి కూడా వీడు పెద్దోడయ్యి నన్ను పోషించాలని చూడ్డం. తండ్రిని పుట్టినప్పుడు తన తండ్రి సంతోషం తన బిడ్డలు చూసి ఆనందిస్తాడు. నాకు కుమారుడు పుట్టాడని ఆనందిస్తాడు, అంతేగాని నన్ను సాకేవాడు పుట్టాడని ఆలోచిస్తాడా, సంతోషపడతాడా? లోకంలో నేను ఒక కుమారుని కన్నాను, తండ్రి అనిపించుకుని ఒక భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు అని ఆ బిడ్డను చూసి జాలి పడతాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కోపపడతాడు. రే దరిద్రుడా, పాతవరం నాశనం అయిపోయి. ఒక్కొక్కసారి మా నాయన మాటలు మేము ఒకసారి కోపడు, రే మమ్మల్ని బాధ పెట్టి మీరేం బాగుపడతారా అంటూ ఉంటాడు. నేను ఇవన్నీ చూసుకొని అసలు వీళ్ళు మా అమ్మ మా నాయనేనా, వీళ్ళ అమ్మ మా నాయనేనా, అసలు మా నాయనేనా అసలు ఈయన. అప్పుడప్పుడు మా అమ్మ దగ్గర పోయి అడిగేది, ఏమ్మా మా నాయన నీకు 2 అయినా, రే ఏరా పనికి మళ్ళీ దుర్మార్గుడా, దొంగనా కొడక అంత మాట మాట్లాడతావు, అట్లా కాదమ్మా. అలా ఆయన చూడు, వాళ్ళ కొడుకుని అంత బాగా చూసుకుంటాడు. వాడు మాలాగా ఉండడం వల్ల వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. వాడంటే మళ్ళీ పిచ్చమ్మ తండ్రి వాళ్ళ నాన్నకి. వాడంటే మా నాయన ఏంది, ఎప్పుడు మమ్మల్ని కేకలేస్తాడు, అరుస్తాడు. మా అమ్మ అట్లా ఉండేది, రే మీ నాన్నకి మీరంటే ప్రేమరా, తెలియని దరిద్రపు వయసినప్పుడు కొన్ని దినాల తర్వాత కొన్ని జ్ఞాపకం బెంగళూరుకి వచ్చిన తర్వాత ఆ కష్టాలు, బాధలు, నేను తండ్రిని అయిన తర్వాత తండ్రి స్థానం ఏంటో అర్థమైంది. నా కూతురు తగ్గుతుంటే అర్ధరాత్రి లేచి మేలుకునేవాడిని. అప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు. మేము చిన్నపిల్లలు అప్పుడు పండుకొని తగ్గితే అది అర్ధరాత్రి అయినా లేచి, రే చిన్నడా రే ఏమైంది లేచి నీళ్ళు తాగు. ఇప్పుడున్నట్టు బాత్రూమ్లు ఉండేవి కాదు, ఆరు బయటికి వెళ్ళాలి. అప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు 1 గంట అప్పుడు మాకు బాత్రూమ్ వచ్చేది.
ఆ టైంలో లేచి నాన్న మొట్టమొదటి వెళ్ళేది మా నాన్న దగ్గరికి. నాన్న బాత్రూమ్ వస్తుంది రా అంటే మా నాన్న జగ్గు పట్టుకొని బయటకు వచ్చేవాడు. మేము బాత్రూమ్ కూర్చుంటా ఉంటే బయట అట్టపోయి ఆయన కూర్చొని దామలు చంపుకుంటా ఉండేవాళ్ళు నిలబడి. నీ గుర్తుకొచ్చి అరే నాన్న స్థానమే వేరే కదా, తండ్రి స్థానమే వేరే. ఈ రోజుల లోకంలో అనేక మంది తల్లిదండ్రులను ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. వాడికి ఒక భార్య వచ్చిందంటే చాలు, వాడికి ఇద్దరు బిడ్డలు పుట్టారంటే చాలు, తండ్రిని లెక్క చేయరంక. ఏది లేదే పక్క మీకు చెప్పు, వాడికి భార్యే సర్వస్వం. అయితే తల్లిదండ్రులు ఏమని పెంచుకుంటారు బిడ్డల్ని? నా బిడ్డలే నాకు సర్వస్వం అని పెంచుకుంటారు. తండ్రి ప్రేమను ఏమాత్రం కూడా కొలసలేము. అదే నాకు కష్టం వచ్చింది నాన్న అంటే ఫస్ట్ స్పందించేది ఎవరు? తండ్రే. నేను పని మానేసి ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అయింది. ఏ అన్నదమ్ములు కానీ ఎవరు కానీ నన్ను ఇప్పటికి అడగల, పని మానేసి ఎట్లా బతుకుతున్నావు, ఎట్లా చేస్తూ ఉన్నావు, 2 బిడ్డలు పెట్టుకున్నావు, బాలిగింట్లో ఉన్నావు, ఎట్లా పోషించుకుంటున్నావు రా నువ్వు, సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు బతకడం కష్టం రా ఈ రోజుల్లో అని ఎప్పుడైనా మా నాయన అడుగుతాడు. లేదు నాయన ఎవరు సాయం చేస్తారంట, ఒరే నేను దాటిపోయిన మార్గంలో నువ్వు వెళ్తున్నావు. దేవుని కొరకు పని వదిలేసి అన్ని వదిలేసి దేవుడి సేవలో పోయేటప్పుడు ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఆ కష్టాలు మార్గాలు ఏంటో నాకు తెలుసు. కానీ ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, విశ్వాసంతో ప్రార్థన చేయి అని మా నాన్న ఎప్పుడు బలం చెప్తానే ఉంటాడు. బలమే కదా నువ్వు చెప్పేది, సరేలే. గత 2 వారాల క్రితం నా దగ్గర చిల్లిగా లేదు. మా నాన్న నాకే ఫోన్ చేసి టాబ్లెట్లు కావాలని ఫోన్ చేస్తాను. టాబ్లెట్లు అయిపోయినాయి, 1 నెల టాబ్లెట్లు తీసి అక్కడి నుంచి నాకు పంపి బస్సులో అంటాడు. తిప్పి కొడితే పిల్లలకి తెచ్చే పాలు ప్యాకెట్ తెచ్చే కూడా డబ్బులు లేనంత పరిస్థితులు ఉండింది ఆ రోజు. మా నాన్న సాగ తీసుకొని సరేలే చెప్తాను. లేదు అని చెప్పాక నాకు ఇష్టం లేదు. సరేలే అని చెప్తుంటే వారం అయిపోయింది, పాపం టాబ్లెట్లు అయిపోయినాయి. ఇంక రేపు నుంచి నాకు టాబ్లెట్లు లేవురా, మాత్రలు రా అర్జెంట్ అంటే సరేనన్నా రేపు తీసి పంపిస్తాను. సరేలే పంపి అని చెప్పాడు. ఇంకా ఆ రోజు నేను ప్రార్థన చేస్తాను, ఏది ప్రభు ఏది నాకు ఈ పరిస్థితి, నా కష్టం మా నాయనకి తెలియకుండా ఉంటుందా? అన్నీ మా నాయనే చెప్తాడే, నేను ఇబ్బందుల్లో ఉండని తెలియదా, నా పని లేదని మా నాన్నకు తెలియదా, మరి టాబ్లెట్లు నన్ను అడుగుతాడు ఏంది ప్రభు అని ప్రార్థన చేస్తానే ఉన్నా. ఆ రోజు ఉదయాన్నే ఫోన్ చేసింది నాకు, హాస్పిటల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. టాబ్లెట్లు తీసి పంపిస్తున్నావా అంటే పంపిస్తున్నా. సరే వెళ్ళు, అక్కడికి వెళ్ళి రాజుకు ఫోన్ చేయి, రాజా నీకు డబ్బులు వేస్తాడని చెప్పాడు. ఇంకా అబ్బా ఏసయ్యా నా ప్రార్థన నీకు సంతోషం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయా. బాప్టిస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయా. మెడిసిన్ అంతా తీసుకొని నాకు ఫోటో పెట్టి అన్నారు. మొత్తం మెడిసిన్ అంతా తీసుకొని ఫోటో పెట్టి అమౌంట్ కొట్టి పంపిస్తే ఫోన్ ఎత్తలా. 5-6 సార్లు చేసిన ఎత్తలా. వాట్సాప్ చేశా, ఆన్లైన్లోకి వచ్చాడు, చూశాడు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాడు. ఏమో ఏందిరా నాయన దిక్కు తెలియట్లే. అక్కడ పెట్టేసి సార్ ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వచ్చా. దిక్కు తెలియలే, ఏం అర్థం కావట్లా. ఆ టైంలో మా నాన్న మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేశాడు. తీసుకున్నావా? తీసుకొని ఉండాలి. సరేలే మెడిసిన్ తీసుకుంటే ఎత్తుకొని పో, ఒక 2000 వేసిన చూడు పెట్టుకో ఖర్చుకు అన్నాడు. వద్దులే, ఎందుకు నాకెందుకు నువ్వు 2000 వేయడం, పెట్టుకోవాలి, పర్వాలేదులేరా పెట్టుకో అని చెప్పాడు. మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ 2000తో మెడిసిన్ తీసుకొని పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ ఆ బస్సులో ఇచ్చి అది వాడి చేతనిచ్చి పంపించి దేవుడికి వైపు. అంటే కష్టంలో శ్రమలో వచ్చిన బాధలో వచ్చిన తండ్రి స్థానము అది తండ్రి అంతే. ఒక్కోసారి తండ్రి మీద కోపడుతుంటాం, బాధపడుతుంటాం. తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే దేవుని దాన్ని తీసుకొని పోతాడు. దేవుని ప్రేమ ఎలాంటిది చూపించడానికి దేవుడు ఈ లోకం మనకు ఒక తండ్రిని పెట్టుంటాడు. కానీ తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా దేవుడు మన ఎడల జాలి పడతాడట. దీన్ని ఒక ఉదాహరణలోకి పోతే యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటుంది. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నా పేరు మీద నాస్తి అంతా సపరేట్ చేసి నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి, అన్నకు రావాల్సింది అన్నకి ఇచ్చేయి, నా ఆస్తి నేను తీసుకొని పోతానంటే ఎక్కడే పోతారంటే అవన్నీ నీకెందుకు, ఎప్పటికైనా నాకు ఇచ్చేదే కదా, నేను దాన్ని ఎంచుకొని పోయి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి డబ్బులు సంపాదించుకొని గొప్పవాడిని అయిపోతానంటే వద్దు నాన్న ప్లీజ్, ఎదుర్కొండు, నీకేమైనా తక్కువ చేస్తున్నానా,
అంటే లేదు నాకు కానే కావాలి అని చెప్పి వాదులాట్లాడి గలాట చేసుకొని వాళ్ళ నాన్న దగ్గర వాడికి రావాల్సిన ఆస్తిని అంతా తీసుకొని పట్టణం దారి పెట్టాడంట, టౌన్ దారి పెట్టాడంట. ఆ టౌన్లోకి పోయి ఏ బెట్టింగ్లు పెట్టి, ఆ షేర్ మార్కెట్లో పెట్టి, వాటల్లో పెట్టి, ఈటల్లో పెట్టి ఉన్న డబ్బంతా ఊడ్చుకొని పోయింది. ఇక లాస్ట్కి వాడి పరిస్థితి ఎట్లయిందంటే బతుకు బస్ స్టాండ్ పాలు అయిపోయింది. రోడ్డుని పడిపోయిన జీవితం. ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళి కొనుక్కుంటూ నైట్ పోలీసులు వచ్చి ఒక బాధ లేసి వెళ్ళిపోరా, ఎందుకురా 2 రోజులు ఇక్కడే ఉన్నావు తిరుగుతాను, గెట్ అవుట్ అంటే లేచి వెళ్ళిపోయింది. ఆ రోడ్లలో తిరుగుతుంటే వాళ్ళు కంప్లైంట్లు, ఎవడు నాలో నుంచి రోడ్లో తిరుగుతున్నాడు ఎవరు రోడ్డు. లాస్ట్కి వాడు వేసుకున్న బట్టలు మాసిపోయాయి, చెప్పులు అరిగిపోయాయి, ఇంక తిరిగి బట్టలు చిరిగిపోయి చెప్పులు దిగిపోయాయి. పిచ్చోడిగా మారిపోయాడు. గడ్డ చేసుకోవడానికి డబ్బులు లేవు, కటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేవు, బొచ్చ పెరిగిపోయి తిక్కలోడు పిచ్చోడు అయిపోయాడు. వాడు అవతారం చూసి ఎవడు కూడా పని ఆఫీసులోకి వెళ్ళి పని అడిగితే పని కూడా ఎవరు ఇట్లా, నీ అవతారం నువ్వు మనిషి ఏమంటావు, నువ్వు పిచ్చోడు వచ్చి పని అడుగుతున్నావు, గెట్ అవుట్ అనేవాడు. వాడికి దిక్కు తెలియదు, గుడ్లు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అరే నీ పిచ్చోని కాదు, నీ పేదవని కాదు, నా పరిస్థితి అయిపోయింది, నా అజ్ఞానం బట్టి ఎట్లా అయిపోయింది. మా తండ్రి మాట అనకుండా, మా తండ్రి ఆలోచన ప్రకారం అడగకుండా నా ఇష్ట ప్రకారం నేను బతకగలుగుతాను, నా ఇష్ట ప్రకారం నేను పోతాను, నా ఆలోచన ప్రకారం నేను పోతానని నా స్థితిని ఇది తెచ్చుకున్నాను, మీకు ఎవరికి అర్థం కాదే అని ఏడుచుకుంటున్నాడు. అయ్యో ఆకలి ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం, ఆకలి ఏమవుతుంది కదా. ఏడ్చి ఆకలి గుర్తుకొచ్చాలకి ఇంకా ఆకలి కోసం పరిగెట్టాడు. ఆ హోటల్కి వెళ్ళాడు, ఈ హోటల్కి వెళ్ళి అన్నం తెస్తారా, నాకు ఆ డబ్బులు లేవు అంటే పర్రారే తరిమేశారు. ఇక లాస్ట్ వాడికి అర్థమైపోయింది, కడుపు నింపుకోవాలంటే పని చేయాలని. ఏ పని చేయాలంటే ఎవరి వల్ల. లాస్ట్కి పరిగెత్తి ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆడ పందుల గుంపు కనపడ్డాయంట. అయ్యా మీ ఇంట్లో పని ఉందా, ఏం పని చేస్తావురా, ఏం పని చేయమని చెప్పండి అవి చేస్తానంటే, మా ఇంట్లో ఏ పని లేదు, పందులు మేపే పని ఉంది, చేస్తావా, పందులు మేపడమా, నేనేంటి నా రేంజ్ ఏంటి అని అనుకోవాలి ఒక సెకండ్ మాని. పందులు కదయ్యా, పందులు ఏదైనా మేపుతాను నేను. పరిగెత్తుకుని వెళ్ళి ఫస్ట్ పందులు మేపాక ఏం చేయాలి, ఆ పందులు ఆకలి అవుతున్నాయ్యా కొద్దిగా పొట్టి అని అడిగాడంట. అవునా, అదిగో ఈ పొట్టెత్తుకుపోయి పందులు పెట్టరా అని చెప్పి పొట్టిస్తే పందులు పెట్టకుండా పరిగెత్తుకుని వెళ్ళి గోడ చాటును కూర్చొని ఆ పొట్టంతా తినడం స్టార్ట్ చేసాడంట. ఆ పొట్టు తింటుంటే ఆ పొట్టులో కంట్లోంచి కారే నీళ్ళని ఆ పొట్టులో పెట్టి కలుపుకొని తింటున్నాడంట. ఆ ఏడుస్తూ అప్పుడు వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడంట. ఒకప్పుడు రే నాన్న వద్దురా ఇక్కడ ఉండు. వాడు విచ్చలవిడిగా బయట అంతా తిరుక్కొని ఇంట్లోకి వచ్చి నాన్న ఒక 10 రూపాయలు ఇట్టి అంటే నాన్న ఇచ్చేది, వీడు సంతోషం కొనుక్కొని తినేది, తిరిగి ఇంటికి వచ్చేది. అవన్నీ గుర్తుకొచ్చి ఇంకా గుండెలు పగిలేలాగా ఏడుచుకున్నాడంట. అప్పుడు అనుకున్నాడంట, అయ్యో నా అంత దుర్మార్గుడు, నా అంత బుద్ధిహీనుడు భూమి మీద ఎవడైనా ఉంటాడా. ఈరోజు నా జీవితంలో నేను ఈ స్థితికి రావటానికి కారణం నా తండ్రిని నేను నిర్లక్ష్యం చేయడం వల్లే, నా తండ్రి మాటను నేను నిర్లక్ష్యం చేయడం వల్లే, నా తండ్రి ప్రేమను నేను అర్థం చేసుకోవడం వల్లే, నా తండ్రి ప్రేమను నేను నిరర్ధకం చేశాను, నాకు ఈ స్థితి పుట్టింది. అదే నా తండ్రి ప్రేమను ప్రేమించి, నా తండ్రి నన్ను ప్రేమించి నేను ప్రేమించుంటే, నా తండ్రి నాకు చెప్పినప్పుడు నేను వినుంటే, నా తండ్రికి నేను లోబడి ఉంటే నాకు ఈ దౌర్భాగ్యమైన బ్రతికేదా అని యోచన చేసుకొని, ఈ బ్రతుకుటే కంటే చావటం మేలు అని అనుకొని చచ్చిపోయి దానికి ధైర్యం సరిపోకపోతే అప్పుడు ఒకటి అనుకున్నాడంట, ఇప్పుడున్న నా అవతారం చూస్తే నా తండ్రి కూడా నన్ను కనుక్కోలేడు. నా తండ్రి ఇంట్లో పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఏ రోజు కూడా కూటుకు బాధపడినట్టు నేను చూడాల. ఆ పని వల్ల పోయి ఒకనకైనా పనివాడిగా ఉంటే నేను కడుపు నిండా అన్నం తింటానని కేవలం కడుపు కూటు కోసం ఆలోచించే స్థితిలో దిగజారిపోయాడు. బ్రతుకుడు గురించి యోచన పోయి కడుపుకి తింటే చాలు అన్న స్థితిలోనికి దిగజారిపోయాడు. ఆ మాట ఆలోచించుకున్న తక్షణమే ఇంకొక సెకండ్ కూడా నేను యోచన చేయకూడదని లేచి తండ్రి ఇంటి పాట పెట్టాడంట. ఇంటి పాట బతికెత్తుకొని వస్తూ ఉంటే ఆ దూరంగా వస్తున్నట్టు తిక్కలోని చూసినట్టు తన తండ్రి ఆ తిక్కలవని చూశాడంట. ఆ ఇంటి వైపే వస్తూ ఉన్నాడంట సీదా. అక్కడ ఉన్న చుట్టుపక్కలంతా చూశారు, అయ్యో ఎవడో పిచ్చోడు మన ఇంటి మీద వస్తున్నాడు, మన ఊరి వైపు వస్తున్నాడు, అడుగో మన సైడ్ వస్తున్నాడు అంటే అంత దూరం నుంచి ఎవరు తన కుమారుని కనుక్కోలేకపోయినా తన తండ్రి వస్తున్నది ఎవరు అని బాగా అర్థమైపోయింది. పరిగెత్తుకొని వెళ్ళాడంట తన తండ్రికి ఎదురుగా.
పరిగెత్తుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తన కుమారుని దగ్గరికి వెళ్ళి వాడిని గట్టిగా కౌగిలించుకున్నాడట. గట్టిగా కౌగిలించుకొని వాడు అయ్యా తీ అని దొబ్బుతున్నాడంట. కౌగిలించుకుంటుంటే కాళ్ళ మీద పడి ఏడవాలని వాడు వెళ్ళాడు. కానీ తండ్రి అమ్మ బయటికి తీసుకెళ్ళేసి బాయ్ సైతాను. వాడు ఎందుకు వచ్చాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా తండ్రి అని పిలుచుటకు నేను అర్హుడను కాను, నేను నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడు కాను, మరి ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు అని అడిగితే, ఈ పనివారిలో ఒక పనివాని వల్ల నేను బ్రతికటానికి పని నాకు దయచేయమని అడగటానికి నీకు వచ్చాడయ్యా అంటే ఆయన మనసులు ఫిక్స్ అయిపోయి అక్కడికి వచ్చాడు. కానీ అన్ని అవకాశం ఇవ్వలేదు చూడండి తండ్రి ఆయనకి. దూరంగా తన కుమారుని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి అతను కౌగిలించుకొని అతను ముద్దు పెట్టుకుంటున్నాడంట. అతన్ని తీసుకొని వచ్చి, ఇదిగో ఇతను నా కుమారుడు, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు, రండి నా కుమారుని మీద ఉన్నటువంటి ఆ పాత బట్టలు తీసివేసి కొత్త వస్త్రములు ధరించండి, వానికి తల కనిపించండి, క్షారం చేయించండి, వానికి చెప్పులు తొడిగించండి, ఉంగరములు పెట్టండి. ఎందుకు ఈ కథ అంతా దేవుడు చెప్తున్నాడంటే, ఈ కథలో తండ్రి తన కుమారుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి చూపిస్తున్న ప్రేమ, అది మనం ఆరాధిస్తున్న యేసయ్యలో అంతకన్నా ఎక్కువ ఉందని ఆయన ప్రేమ. ఆమె ఇక ఏ పాల పంపులు లేవు నీతో అని తన భాగమంతా తీసుకొని పోయిన వాడితో తండ్రికి ఏ భాగం ఉండకూడదు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లుగా యేసు ప్రభువుడు మన ఎడల జాలిపడేవాడు. ఇప్పుడు ఆధ్యాత్మికతను మనం ఏం నేర్చుకోవాలి? తండ్రి మన ఎడల ఏ విధంగా జాలిపడుతున్నాడయ్యా అంటే, మనం లోకంలో దేవునికి ఎంత దూరంగా పోయినా, ఆయన ఆయుష్ పెడుతున్నా, ఆయన దుఃఖ పెడుతున్నా, ఆయన బాధ పెడుతున్నా, ఆయనకు అయిష్టమైన చేస్తున్నా, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఎన్ని చేస్తున్నా కూడా దేవుడు మన ఎడల ఒక కుమారుడు ఎలా తండ్రి జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడుతూనే ఉంటాడు. ఆమేన్. ఇప్పటికీ కూడా మనల్ని ఏ మంచి లేకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే అది ఆయన ప్రేమ, అది ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత గొప్పది. అందుకని ఎప్పుడు దేవుడు మన యందు బహుగా సంతోషిస్తాడు అంటే తిరిగి ఆయన దగ్గరకు రావాలని. ఆయన దగ్గరకు మనం తగ్గింపుతో వస్తే, తగ్గింపుతో వచ్చిన తన కుమారుణ్ణి తన తండ్రి ఏం చేశాడు? హెచ్చించాడు. ఈ వాక్యం ఇట్టు నా ప్రియమైన దేవుని బిడ్డలారు, లోకంలో నువ్వు దేవునికి ఎంత శత్రువునికి పోయినా దేవుని దగ్గరకు నువ్వు తిరిగి రావాలనే ఆలోచన నీకు కలిగితే చాలు. ఆయన దగ్గరకు వచ్చి నువ్వేం వ్యక్తపరచమనిలా, నీ మధ్యలో వస్తే చాలు, నీ ఆలోచనలో ఒక ఐడియా వస్తే చాలు. అది అంటారు కదా, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఐడియా మనలోకి వస్తే చాలు. ఏది? నేను దేవుని పొందగలిగితే మంచిది, నా దేవుని తిరగగలిగితే మంచిది, నా దేవుని దగ్గరకు నేను వెళ్ళగలిగితే మంచిది, ఆయన దగ్గర ఉండగలిగితే మంచిది అనే ఐడియా ఆలోచన నీలో వస్తే దౌర్బల్యమైన నీ జీవితాన్ని ధన్యకరంగా నా ప్రభు మార్చను కాక. మోకాళ్ళ మీదకి వద్దాం. తండ్రి ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో తండ్రి ప్రేమలు ఎలాంటివో ఒకసారి జ్ఞాపకం చేసుకో. తండ్రి మనం ఎలా కోపడుతుంటాడు, మనం మంచి పని చేసినప్పుడు నా కొడుకు అని సంతోషపడతాడు. అయితే పరమ తండ్రి యేసు ప్రభు నువ్వు మంచి పని చేయకపోయినా, నువ్వు చెడు పనులు చేస్తున్నా, నువ్వు ఏ పనులు చేస్తున్నా నీ యందు జాలిపడుతూనే ఉన్నాడు, కనికరిస్తూనే ఉన్నాడు, కృప చూపుతూనే ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమను మరొక యేసు ప్రభు నీకు తండ్రి ఉన్నాడు. ఆయన చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకో. నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు. నిన్ను ప్రేమించి ఆ పరలోకమును విడిచి లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి నీ తండ్రి అయిన దేవుడు నిన్ను నిమిత్తము ఈ లోకములో అవమానపరచబడ్డాడు, దూషించబడ్డాడు, అపహసించబడ్డాడు, కొట్టబడ్డాడు,
శిలువ మరణమును పొందుకున్నంత శ్రమను అనుభవించాడు. ఎట్టికేలకు నిన్ను ప్రేమించి నా యేసు ప్రభు నీ కొరకు తన ప్రాణమనే పెట్టాడు. నీ కొరకు నీ తండ్రి ప్రాణం పెట్టడేమో, నీ కొరకు నీ తండ్రి నీ సమస్యలు తీర్చలేడేమో, నీ తండ్రి నీ కష్టాల్లో నీకు తోడుగా ఉండలేడేమో, నీ తండ్రి నీ హృదయ కాక్షను బట్టి నీ కష్టం వచ్చినప్పుడు నీ ఎలా జాలిపడడేమో. కానీ పరమ తండ్రి అయిన యేసు నీ ఎల్లప్పుడూ నీ ఎందుకు జాలిపడేవాడు. ఆయన ఒకని తల్లి వాడి తండ్రి వాడిని మరిచిన నేను మిమ్మల్ని మరుగును విడవను ఎడబాయిన యేసు ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఆ ప్రేమకు నువ్వు వెలలు కట్టలేవు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తండ్రి లేడా, నాకు తండ్రి లేడు, నాకు అందరి వల్ల నాకు తండ్రి ఉంటే బాగుండు అని అనుకుంటున్నారేమో. ఇదిగో నీ తండ్రి కన్నా మించినట్టు ప్రేమ చూపించి నా యేసయ్య నీతో ఎప్పుడు ఉన్నాడు. బహుశా నీ తండ్రి నీతో కొంతవరకు ఉంటాడేమో. మరణం వరకు నా తండ్రి నిన్ను ఇక తండ్రిగా ఉండి నడిపించుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. నువ్వు కోపపడినా ఆయన నీ ఎందుకు జాలి పడుతున్నాడు. నీ ఎడల కృప చూపిస్తున్నాడు, అపారమైన తన ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమను మరొకకు ఈ లోకంలో తండ్రులకు ఏ విధంగా అయితే నువ్వు సన్మానిస్తున్నావో, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు ఉడికి నువ్వు ఆ రీతిగా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు లోకంలో ఎత్తైన స్థలంలో ప్రభు మనం నిలబెట్టని ఆశపడుతున్నాడు. తండ్రిగా దేవుడిని భావించినంత వరకు తండ్రి ప్రేమ మనకు అర్థం కాదు. దేవుడిని ఒక్కసారిగా నువ్వు తండ్రిగా అంగీకరిస్తే ఆయన చూపించే ప్రేమ ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. ఆ ప్రేమకు నువ్వు బద్ధుడు అయి ఉండాలి. ఆ ప్రేమకు నువ్వు ఆకర్షితుడవ్వాలి. ఒక్కసారి సిలువ వైపు చూడు, ఆ ప్రేమను చూడు. ఎవరి కోసం ఇదైనా ఆయన అడుగు చెప్తాడు. నిన్ను నశించే వారికి సిలువను గురించిన వెర్రితనంగా ఉంటుందంట. రక్షించబడాలనే ఒక ఉద్దేశంతో సిలువ వైపు చూస్తే అందులో తండ్రి యొక్క గొప్ప శక్తితో కూడుకున్న ప్రేమ నీకు నాకు కనబడుతుంది. ఆ శ్రమ ముందు, ఆ కష్టం ముందు మోకరిల్లేవాడుగా మనం ఉండాలి. కప్పుగోలిపోవాలి. ఆ సేనాధిపతి ఆ శ్రమను చూశాడు. ఆ బల్లెపు బోటు పొడిచిన తర్వాత అందులో నుంచి కారుతున్న రక్త బొట్టుకును చూసి ఆ రక్త బొట్టుకులు పొందుకున్న స్వస్థతను అనుభవించి మోకాళ్ళ మీద కూలి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని సాక్షిగా బ్రతికాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళగా నువ్వు దేవుని కొరకు దేవుని ప్రేమను గుర్తించాలి. తండ్రి తన ఎడల జాలిపడినట్టుగా దేవుడికి ఎడల జాలిపడుతుంది. ఆ ప్రేమను మనం నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉండకుండా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి తప్పిపోయిన కుమారుని వల్ల ఉన్నానేమో, ఇదిగో తిరిగి నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నన్ను స్వీకరిస్తావా అని అడిగితే ఆ కుమారుని తండ్రి మెడ మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని నవ్వులుచుకొని హక్కులు చేర్చుకొని తన ఇంటిలో సాధించినట్లుగా నా దేవుడు ఉదయక మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రేమించి కనికరించి తన కౌగిలి తెచ్చుకొని తన రాజ్యంలో తన నిత్యమైన మహిమలో మనం సాధించినట్లు దేవుడు నేర్చుకుంటున్నాడు. అయితే ఉన్నట్టు ఆయన అప్పుడు రాత్రులు రెట్టునెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి మీ కొరకు నిలబడుతున్న శరీరం నేను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడం చెప్పి ప్రేమ కలిగిన తండ్రి ఈ పాత్ర శరీరం నీకు క్లాసు తెచ్చింది తీసుకుంటున్న మేము ఈ సాక్షాత్తు నీ ప్రేమను సకల లోకములకు ప్రచురపరచినట్టుగా ఆత్మశక్తిని సరి అని సామర్థ్యత మేము మాకు దయచేయమని చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాము తండ్రి. రీతిగా ఎవరైతే బాప్తిజం రక్షణ పడినారో ఇప్పుడు వస్తాను చూపించినట్లయితే రవి యొక్క శరీరం మధ్యకు వస్తుంది.
పూర్తిగా భోజనం పాత్ర పెట్టుకొని మీ కొరకై చిగురు పడుతున్న రత్న బంధన రక్తం నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రేమ మాత్రమే ఈ పాత్ర రక్తం జీవించి రాష్ట్రాన్ని ప్రోక్షించి పరిశుద్ధులు ఎంతో చూసుకున్న సహాయం తెచ్చింది చేసిన ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభుత్వ ప్రభుత్వం వారు తిరిగి పూజాస్థానం చూపించినట్లయితే చేసుకుంటా. పరలోకముందున్న మా తండ్రి, భూమి ఆకాశం సృజించిన మా సృష్టికర్తమైన మా దేవ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన మహిమగల పరిశుద్ధమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి దేవాలయంలో మీ ఆలయంలో మీ బలిపీఠం చెంత ఆయన నీ పాదపీఠం చెంత చేరి ప్రజలను ఆర్దించుకునే భాగ్యములు ధన్యతను నాకు మాకు దయచేసిన దాన్ని బట్టి వందనాలు. చేయవలసిన ప్రతి బిడ్డలని దీవించి ఆశీర్వదించండి. ఆయన నీ పరచుకు చేరువులుగా పాటుకు బతుకున్న మమ్మలను నీళ్ళు నిలిచినండి బహుగా ఫలించిన కృప మాకు దయచేయండి. నీలో పడిన వారమై దేవా, నీలో నాటబడిన వారమై దేవా, నీలో అతుకుబడిన వారమై ఫలించే కృప మాకు దయచేయండి. దేవా, పాటకు బతుకున్న ప్రతి అస్తాన్ని ఎత్తిన ప్రతి అస్త్రము దేవా వారి జీవితంలో స్థిరమైన జీవితం నిలబడినట్లుగా మీ కొరకు బ్రతుకున్నట్లుగా మీ బలమైన కార్యాలు మీ ఘనమైన కార్యాలు వారి జీవితంలో మీరు సంపూర్ణంగా జరిగించుగా ప్రార్థన చేస్తున్నాం. ఇక రక్షణ లేక మారమనసు లేక బాప్తిస్తం లేక పాప సమాపం నుంచి విడుదల లేక బ్రతుకుతున్న ప్రతి ప్రజలు కూడా దేవా వారి పథకాల నుంచి విడిపించండి, విమోచించండి, రక్షణలోకి నడిపించండి. ఇది నా సంఘంలో చేరిన ప్రతి కుటుంబానికి బలమైన హస్తాలు ఒక చెప్తున్నాం. రాలేని ప్రతి కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకున్నది. దేవాలోకముల తండ్రి ప్రతి విధమైన వాటి నుంచి విడిపించుకొని దేవాలోకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న ప్రేమకు ప్రజలైన తండ్రి మమేకమవుతున్నారు. దేవా తండ్రి యొక్క ప్రేమను ప్రాణం పెట్టిన ఆయన తండ్రి రక్షించినటువంటి నీ ప్రేమను గుర్తున్న స్థితిలో అనేకులు ఉంటుండగా దేవా మీరు కనికరించండి, కృప చూపించండి. నిజమైన రక్షణ జ్ఞానము రక్షణ ఆత్మని ప్రజలు పొందుకున్నట్టు సహాయం దయచేయండి. ఆయన ఈ సంఘంలో సేవలను పరిచర్యను ఈ పాదం పెట్ట తీసుకొస్తున్నాం. దేవా ఇది ఆయన తండ్రి మీ నివాసమైనది, మీ సంఘమైన మీరు నివసించే స్థలమైనగా ఈ స్థలంలో తండ్రి పనివారిని అనేకులు మీరు ఆయన నడిపించమని పెట్టుకుంటున్నాం. సంఘంలో అనేకమైన అవసరాలు అక్కలు పదవులు ఇరుకులు ఇబ్బందులు ప్రతిదీ మీరు తీర్చమని పెట్టుకుంటున్నామని అయినా ప్రతి అవసరంతోనైనా మీరు తీర్చుదురు కాక. సంఘంలో బిడ్డలు కుటుంబాల అవసరాలు అక్కలు ఇరుకు ఇబ్బందులు వ్యాధులు రోగములు శోధనలు సమస్యలు ప్రతికూల పరిస్థితులు అన్నింటి నుంచి మీ బిడ్డలను విడిపించి విమోచించి మీ బిడ్డల కుటుంబంలో సమాధానం సంతోషం నెమ్మదిని ఆనందము ఆరోగ్యము ఆశీర్వాదం మేము దయచేయమని పెట్టుకుంటున్నాం. నైకమైన నూతన కుటుంబాలు ఈ సంఘం అవసరం ఏంటుంది కానీ అయినా దేవకోతకు విస్తారంలో పనివారం బదులు తెస్తున్నాం. దేవకోతకు ఆయన పనివారం తెచ్చేయమని యజమానుడు వేడుకున్నట్లుగా మా యజమానుడు వేడుకుంటున్నామయ్యా. దేవాలయ సంఘంలో పనివారం మీరు దయచేయండి. అనేకమైన తండ్రి తలంతులు ప్రభావం కలిగిన విశ్వాసం మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్థానికమైన వారిని స్థిరమైన వారిని ఆయన నిలబడగలిగినటువంటి విశ్వాసులను పరిశుద్ధులను మీరు దయచేయమని అడుగుతున్నాం. సంఘంలో ఉన్న భక్తిహీనత బుద్ధిహీనత దేవ సంస్థమైన అపరిశుద్ధత ప్రతి అపవిత్రతను మీరు తొలగించి నిష్కలంకంగా అనింద్యములను నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తంతో కనకబడిన అమూల్యమైన విశ్వాసం కలిగినటువంటి సంఘంలో పరిశుద్ధులు నిలబడినట్టుగా
ప్రతి ఒక్కరికి మీరు ఆ ప్రభు చూపించమని దయ చూపించమని వేడుకుంటున్నాం. దేవాన్ని దయ చూపించండి. రాబోయే దినం సేవలు ఈ సంఘాన్ని విస్తరింపజేసి మీ నామానికి మహిమ పొందుకుందరుగా ప్రార్థన చేసుకుని మిగిలిన రొట్టెలు ద్రాక్షరసం జ్ఞాపకం చేసుకోండి. నూతన ఆత్మలను విడవబడిన ఆత్మను సూచిస్తుండగా దేవా మీరు నడిపించండి, సమకూర్చండి. అగ్నిలో లాగినట్టు రక్షించమంటున్నావు దేవా. రక్షణ ఎవో ఆధీనంలో ఉంది కనుక దేవా, మీ స్వాధీనంలో ఉంది కనుక దేవా, నీ ప్రజలైన వారిని నీ ప్రజలైన వారందరినీ మీరే రక్షించి స్థానాన్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడినట్లయితే పాట పాడుకోకుండా ప్రభువుకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ప్రార్థన. నీ ప్రేమ లేక ఇలలో నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ